Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic celebrating the good news, meeting of Mary with Elizabeth. శుభవార్తను ఉత్సవముగా జరుపుకొనుట మరియా ఎలిజబెత్ల కలయిక. ప్రార్థన చేస్తాం. మా దేవా, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి నీవే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, మరియా ఎలిజబెత్ల కలయిక క్రిస్మస్ పర్వదినాలలో మొదటగా మనం ధ్యానం చేసేటటువంటి అంశం. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భూప్రవేశం మరియమాత గర్భంలోనికి జరిగిన తర్వాత అంతకంటే ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క భూప్రవేశము జరిగింది. మరి ఇద్దరి యొక్క గర్భస్థ స్థితులు విచిత్రమైన పరిణామాల మధ్య, దే ఆర్ అన్సైంటిఫిక్, యు సీ, అన్యాచురల్, వెరీ స్పెషల్. దేర్ ప్రెగ్నెన్సీస్ ఆర్ మిస్టీరియస్, వెరీ స్పిరిచువల్, ఎంతో ఆధ్యాత్మికతతో జరిగిన గర్భస్థ స్థితులు ఇవి. మరి ఇద్దరి పరిస్థితి క్లిష్టమైన పరిస్థితి. వివాహమే కాకుండా మరియమాత గర్భం ధరించుట, వృద్ధాప్యమందు ఉట్టుడిగిన వృద్ధాప్యమందు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించుట, రెండు కూడా మరి చాలా భిన్నమైన పరిస్థితులు, రెండు విచిత్రమైన పరిస్థితులే. అసలు జరగవు ఇవి అని అనుకున్న పరిస్థితులు. అటువంటి పరిస్థితుల మధ్య గర్భం ధరించిన వీరు, దే కెన్ షేర్ దీస్ గుడ్ న్యూస్ విత్ నోబడి. మరియమాతకి ఇది తొలిచూలు, ఎలిజబెత్ అమ్మ కూడా తొలిచూలే. ఎలిజబెత్ అమ్మ ఎవరితో చెప్పుకోలేదు. వృద్ధాప్యమున గర్భస్థ స్థితి ఉండటము అది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ మ్యాటర్. మరి మరియమాత వివాహం కాకుండా కన్యకగా ఉండి గర్భం ధరించుట తొలిచూలే, కానీ షీ కెనాట్ షేర్ ఇట్ విత్ ఎనీబడి. ఈ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోగలరు? దేవుడు దర్శనం ఇచ్చినాడు, దూత వచ్చి నీవు గర్భం ధరిస్తావని చెప్పింది, నేను ఇప్పుడు గర్భవతిని చెప్తే ఎవరు నమ్ముతారు? ఎలిజబెత్ వృద్ధాప్య వయస్సులో నేను ఇప్పుడు గర్భవతిని, దేవుడు నాకు ఈ వరం అనుగ్రహించినాడు, దూత వచ్చి నాకు ఈ మాట చెప్పిందని ఎలిజబెత్ చెప్తే ఎవరు నమ్ముతారు? రెండు విచిత్రమైన పరిస్థితులే. సో దే కెనాట్ షేర్ దిస్ గుడ్ న్యూస్ విత్ నోబడి ఎల్స్. వీళ్ళిద్దరే ఈ శువర్తమానం పంచుకుంటున్నారు. మరియమాత ఈగర్లీ షీ ర్యాన్ టు మీట్ ఎలిజబెత్. ఎలిజబెత్ అమ్మ ఉన్న ప్రాంతానికి పరిగెత్తిపోయింది. పరిశుద్ధ లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనంలో, ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుధాత్మతో నిండబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి మరియా యేసు స్వామి గర్భంలో ఉన్నాడు, ఎలిజబెత్ అమ్మను కలవడానికి వచ్చిందో, ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బాప్తిస్మిచ్చు యోహాను సంతోషంగా గంతులే కదలికలు గమనించి షీ కుడ్ ఐడెంటిఫై ద మూమెంట్స్ ఇన్ హర్ వూమ్. ఏ రక్షకుని మార్గం సరళం చేయుట కొరకు బాప్తిస్మిచ్చు యోహాను లోకానికి పంపబడినాడు. ఆ రక్షకుడు పిండముగా ఉండగానే బాప్తిస్మిచ్చు యోహాను కంటబడుతున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను కూడా పిండముగానే గర్భంలో ఉన్నాడు. వీరిద్దరూ పిండ రూపంలో ఇది మొదటిసారి కలుసుకోవడం. ఒకవేళ ఇట్లా గ్రీట్ చేసుకున్నారేమో ఒకరిని ఒకరు వారు. ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మ పూర్ణురాలై, నా రక్షకుని తల్లి, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెట్లు ప్రాప్తించెను, నా జీవితం ధన్యమైంది అని ఎలిజబెత్ అమ్మ సంతోషించింది. మరి మరియమాత లోకరక్షకుని తన గర్భమందు ధరించుకున్నదై ఏమి గర్వపడక ఎలిజబెత్ అమ్మ దగ్గరికి పోయి సంతోషంగా పాట పాడడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరు కలిసి పాట మరియ ఇట్లా అంటుంది 46వ వచనం, నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. దిస్ ఈస్ ద సెలబ్రేషన్ ఆఫ్ జాయ్.
లోకములను తలక్రిందులు చేయు గొప్ప శూరులను మోసిన గర్భములవి. ఇంత గొప్ప కలయిక ఎలిజబెత్ మరియమ్మల కలయిక. జనులు ఒకవేళ అపార్థం చేసుకునవచ్చును కానీ వీళ్ళిద్దరూ దేవుని యొక్క కృపలను, దేవుని గొప్ప కార్యములను ప్రత్యక్షంగా చూచినటువంటి, అనుభవించినటువంటి సాక్షులు వీరు. దే ఆర్ ద విట్నెస్ ఆఫ్ ద గ్రేట్ యాక్ట్స్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యుమానిటీ. లోకాలను తలక్రిందులు చేసిన గొప్ప శూరులు వీరు. యావత్ ప్రపంచం యేసునాథుని కొనియాడుతూ ఉంది ఇప్పుడు. అంత గొప్ప శూరుణ్ణి గర్భమున ధరించిన మరియమాత గర్భం ఎంత ధన్యము, ఎంత ధన్యము. ఆమె జీవితమే ఒక ధన్య జీవితం. అందుకనే రోమన్ కథోలికులు మరియమాతను పుణ్యస్త్రీగా, వారు ఎంతో పుణ్యవతిగా ఆచరించి ఆరాధించి ఆమెనే దేవతగా కొలుస్తున్నారు. సచ్ అ వండర్ఫుల్ వూమ్ ఇట్ ఈస్. వీరి కలయిక అమోఘం, అద్భుతం. వారి కలయికలో ఆనందం, దేర్ ఇస్ సెలబ్రేషన్, ఉత్సవము, ఒక ఉత్సవం, ప్రపంచానికి రక్షణ ఉత్సవం ఇది. దిస్ ఈజ్ ఎ సాల్వేషన్ ఫెస్టివల్, ఏ సాల్వేషన్ సెలబ్రేషన్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. అటువంటి కలయిక మనకు అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో కనబడుతుంది. అననీయ పౌలు కలుసుకుంటున్నారు. దేర్ ఇస్ గుడ్ న్యూస్. మరియా ఎలిజబెత్ల కలయికలో ఉత్సవము దాగి ఉంది. దేర్ ఇస్ సెలబ్రేషన్ ఇన్ ద మీటింగ్ ఆఫ్ మేరీ అండ్ ఎలిజబెత్. అండ్ నౌ దేర్ ఇస్ గుడ్ న్యూస్ ఇన్ ద మీటింగ్ ఆఫ్ అననీయాస్ అండ్ పాల్. పౌలు అననీయాల యొక్క కలయికలో సువార్త, శుభవార్త దాగి ఉంది. ఏమిటిది? అననీయాకు దర్శనమిచ్చి క్రీస్తు ప్రభుల వారు, సౌలు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, పోయి ప్రార్థన చేయమంటే, అప్పుడు అననీయ నిరాకరించినాడు. ఎవరి దగ్గరికి పొమ్మంటున్నావు ప్రభువా నన్ను? అతడా క్రైస్తవులందరినీ బంధించి చంపినాడు అతడు. ఇప్పుడు దమస్కు కూడా అందుకే వచ్చినాడు. అతని దగ్గర పోయి నన్ను ప్రార్థన చేయమంటున్నావు ఏంది నాయన నువ్వు అని యేసుస్వామిని అడిగితే, అప్పుడు యేసుస్వామి పౌలుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమంటున్నాడు? 15వ వచనంలో, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామం భరించుటకు ఇతడు నేనేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపెదనని అతనితో చెప్పేదను. వెంటనే అననీయ పోయి సౌలును కలుసుకొని, సౌలా సహోదరుడా అని అతని మీద చేతులుంచి అతన్ని ప్రార్థించి ప్రభు పరిచర్య కొరకు ప్రతిష్ఠించినాడు అననీయ. ఏ అననీయ సౌలును రిజెక్ట్ చేసినాడో అదే అననీయ ఇప్పుడు పౌలు భవిష్యత్తులో ప్రభు కొరకు అనుభవించవలసిన శ్రమలను విని గ్రహించి మనసులో సంతోషించి పోయి సౌలు మీద చేతులుంచి ప్రార్థించాడు. సౌలా సహోదరుడా అని సంబోధిస్తున్నాడు. ఈ సంబోధనలో సౌలును గురించిన గొప్ప సంగతులు తెలుసుకున్నాడు అననీయ అని మనకు అర్థమవుతుంది. సో దేర్ ఈస్ గుడ్ న్యూస్. ద గుడ్ న్యూస్ టు సెయింట్ పాల్ ఈస్ టు గో అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గో ఇన్ టు ద జెంటైల్స్, అన్యజనుల యొద్దకు పోయి అక్కడ క్రీస్తుకు సాక్షిగా ఉండుటకు. అననీయ పౌలు యొక్క కలయిక ముడిపడి ఉంది. సో దేర్ ఇస్ గుడ్ న్యూస్ టు ఆల్ ద Gentiles, to all people who are waiting for a savior to come. వారిద్దరి కలయికలో ఇంత గొప్ప రక్షణ, there is salvation impleaded in the meeting of Ananias and Saint Paul. ఇది వారి కలయిక. తర్వాత నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనకు ఇంకొక కలయిక కనబడుతుంది. ఏమిటిది అది అంటే తల్లి కుమారుల కలయిక. తల్లి కుమారుడు కలుస్తున్నారు. అండ్ దేర్ ఈస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మీటింగ్. ఇశ్రాయేలులను విమోచించగలిగిన ఒక శూరుడు పుట్టినాడు, మోషే. అయితే నాటి ఫరో యొక్క ఆజ్ఞానుసారం
యూదా మగపిల్లలను చంపేయాల, హెబ్రీల మగపిల్లలందరినీ చంపేయాల. అయితే ఎట్లనో కొట్ల కాపాడాలా కుమారుణ్ణి అనుకొని కాపాడింది. ఆ 3 నెలలు కాపాడింది. అప్పుడు పుట్టిన వెంటనే ఒకవేళ పోగొట్టుకుంటే బాధ ఉండకపోవునేమో, కానీ 3 నెలలు పాలు దాపి పెంచింది. అప్పుడు పోగొట్టుకోవడం చాలా బాధ అనిపించిందేమో ఆమెకు, మనకు తెలియదు. ఎవరికి బాధ ఉండదు? ఆ ఎడబాటు ఎట్లనో ఒకట్ల నా ముందర జావకూడదు నా కొడుకు, ఎక్కడికన్నా పోయి ఏమన్నా అయిపోని అని పెట్టులో పెట్టి పంపించేసింది. బాధపడుతుంది. మిరియాము పోయి గమనించుకునే ఉంది. మరి ఫరో కుమార్తె కంటబడగానే పెట్టా మోషేను చూసిన వెంటనే ఈ మిరియాము పరిగెత్తుకొని పోయి ఫరో కుమార్తె మదిలో లేని ఆలోచనను తలకెక్కించింది. ఈ బిడ్డను పెంచుకోవడానికి నీకు ఒక దాదిని ఆయాన్ని తీసుకొని రమ్మంటావా? సరే తీసుకురాపమ్మని ఫరో కుమార్తె చెప్తాను. పరిగెత్తపోయి అమ్మను పిలుచుకొని వచ్చింది. అమ్మ కొడుకులను ఇద్దరిని కలిపింది. అండ్ ఇన్ దిస్ మీటింగ్ ఆఫ్ మదర్ అండ్ సన్ దేర్ ఇస్ హ్యాపీనెస్ అండ్ జాయ్. ఇశ్రాయేలీల విమోచకుడు మోషే, ఇశ్రాయేలును నడిపించుటకు సాధారణంగా దేవుడు అనుకొనినటువంటి గొప్ప రక్షకుడు మోషే. ఆ మోషేను తన తల్లితో కలిపింది మిరియాం. ఈ కలయికలో ఆనందం, సంతోషము, దేర్ ఇస్ జాయ్, దేర్ ఇస్ జాయ్ ఆఫ్ ఇన్ఫినిటీ. అంత గొప్ప సంతోషం ఈ తల్లి కుమారుల కలయికలో దాగి. అండ్ క్రిస్మస్ ఈజ్ సచ్ అ జాయ్ఫుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ us. మన అందరికీ కూడా క్రిస్మస్ కాలము సంతోషాన్ని ఇచ్చేటటువంటి కాలము. అందరితో కలుసుకొని సంబరంగా జరుపుకునేటటువంటి ఒక పండుగ ఇది. సంబరంగా జరుపుకునే ఒక పండుగ. ఈ పండుగ మనందరి జీవితాలలో సంతోషాలను నింపాలనని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని ఎల్లరిని అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడే వారిని మీ గాయపడిన స్థలతో ముట్టి స్వస్థత దయచేయండి. మరలా మేము వాక్యం ధ్యానించే వరకు మెండైన మీ మేలకు మీరే మమ్మల్ని పాత్రలు చేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడుగుండుగాక. ఆమెన్.